తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీని సిట్ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసలు అసలు కల్తీ జరగలేదని అది అని మాట్లాడుతాను. దాని మీద మీరేమంటారు? సిట్ రిపోర్ట్ ఇచ్చింది దేని గురించి అండి? కెమికల్స్ కలిసినాయి అని చెప్పారు కదా. ఆ కెమికల్స్ కూడా ఎలాంటి కలిసినాయి అండి? బాత్రూమ్ లో వాడే కెమికల్స్ లాంటివి, పామాయిల్ లాంటివి. పామాయిలే వాడొద్దు అంటారు కదండి. అలాంటి పామాయిల్ లాంటి మిశ్రమాలు కలిపి లడ్డు తయారు చేస్తారండి. సుమారు 68 లక్షల లీటర్లు కల్తీ జరిగిందంటే ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేయాలనుకుంటున్నారు? ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేయాలనుకుంటున్నారు? అయోధ్య రామాంధ్రకి వెళ్ళినప్పుడు కూడా లడ్డూలు తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళినాయి కదా. ఎంతమందికి లడ్డూలు పంచారు? ఎంతమంది ఆరోగ్యాలకి ఎఫెక్ట్ అయి ఉంటది. అదృష్టం బాగుండి అది పాయిజన్ అవ్వలేదు కాబట్టి ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. అది బయటికి రాకుండా మీరు కప్పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు బతుకున్నారు. క్లీన్ చిట్ ఇచ్చింది అనేది మాట్లాడుతున్నాను. లేదండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఆయన టీటీడీ దేవస్థానంలో ఏం చేశారు? అంతకుముందు చైర్మన్ గా చేస్తున్నారు. ఆయన హయాంలో జరిగింది నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎలా జరిగింది? పిల్లి పాలు తాగుతూ ఎవరిని చూసుకోవట్లేదు అన్నట్టు నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు నీకు తెలియకుండా జరిగిపోద్దా? నువ్వు అనుకున్నా జరిగిపోద్దా? నీ పర్మిషన్ లేకుండా వచ్చేస్తుందా? ఒక చైర్మన్ పదం అంటే మాటలా? చెప్పండి. మీరు ఒప్పుకున్నారండి, ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఆయనే ఒప్పుకున్నారు. ఒప్పుకుంది కూడా ఎవరెవరో కాదండి. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న వీడియో చూసుంటారు సోషల్ మీడియా. జోగి రమేష్ గారు, రోజా గారు ఇద్దరు సంభాషణలు వినే ఉంటారు కదా. ఏ విధంగా వచ్చినాయి? అయ్యో మనం తప్పు చేసాము, మనం కప్పిపుచ్చుకుంటున్నాము అని అంటే జోగి రమేష్ గారు ఏమంటున్నారు? ఇది నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది, ఎలా అయిపోద్ది అంటే ఎటకారంగా మాట్లాడుకుంటున్నారండి. అది ఎటకారం కాదండి, మీకు దెబ్బ పడిపోద్ది. ఎందుకంటే దేవుడి విషయంలో మీరు చాలా తప్పులు చేస్తున్నారు. మీరేంటంటే ప్రజల మనోభావాలను ఒకటి, హిందువుల మనోభావాలను ఒకటి బాగా దెబ్బ కొడుతున్నారండి. ఈ విషయంలో ఏంటంటే ఒక హిందువే కాదు, ప్రజలందరూ కుల మతాలకు విభిన్నంగా అన్ని మతస్థులు, అన్ని కులస్తులు ఈ రోజు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఏం ఆలోచిస్తున్నారంటే అసలు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చినా గానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరగలేదు, దాంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలి అది ఇదని మాట్లాడతాను. దాని మీద మీరేమంటారు? క్షమాపణ చెప్పాల్సింది ఎవరండి? గత ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన కల్తీకి వాళ్ళెందుకు సమాధానం చెప్పాలి? కల్తీ జరిగిందని ఒప్పుకుంటుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వల్ల బాబాయే వైవి సుబ్బారెడ్డి. అంటే ఆ తిరుమల దేవస్థానం ఆయన చేసిందే కదా. రెండోది నిన్న బయటపడిన వీడియోని బట్టి ఒప్పుకుంటుంది, ఆలోచించింది ఎవరు? వాళ్ళదే. హిందువుల మనోభావాల్ని, ప్రజల మనోభావాల్ని అడ్డు పెట్టుకొని కల్తీ చేస్తున్నారు. ఈరోజు మీకు జగన్మోహన్ రెడ్డి అని పేరు తీసేసి కల్తీ రెడ్డి అని పేరు పెట్టుకోవడం మీకు నామకరణం చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కల్తీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీనే జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మీ అభిప్రాయం? సిట్ రిపోర్ట్ ఇచ్చింది. మన గత ముఖ్యమంత్రి గారికి సనాతన ధర్మం మీద కానీ, హైందవ ధర్మం మీద కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ నమ్మకం లేదు. వారు కనీసం వారి హయాంలో గుడికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు, భార్యా సమేతంగా రారు. అది వారి ఇష్టం. కానీ కల్తీ లడ్డు విషయంలో మాత్రం 4 నివేదికలు ఇప్పటికి వచ్చాయి. సాక్షాత్తు చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక అతను కూడా చేస్తున్నట్టుగా సమర్పణ ఆయన కూడా ఒప్పుకొని దానిలో కొంత డబ్బు కూడా వాపస్ ఇస్తానని చెప్పడం కూడా సమాచారం ఉంది. కేవలం అతి దారుణమైన ఇల్లు క్లీన్ చేసే లిక్విడ్ తో చేసే దాన్ని కూడా కలిపారనేది తెలుస్తా ఉంది సమాచారం. సువాసన రావడానికి బెటా క్యారెటాన్ అనే ఒక రసాయనాన్ని కూడా కలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఉన్నది కల్తీ జరిగింది అని. తర్వాత నిన్న కూడా మరి వాళ్ళంతా నాయకులందరూ ఒప్పుకున్నా కూడా మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఎందుకు తెలియట్లేదో, రిపోర్ట్ చూసారా లేదా, వారికి ఇంగ్లీషు మరి పరిజ్ఞానం ఉందా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తం వస్తుంది. అసలు పాలు అనేది లేకుండా తయారు చేశారండి. మరి అది మరి వారికి ఎలా వచ్చిందో ఆ విజ్ఞానం అది మనకు తెలియదు. అసలు భక్తులుగా మీరు చెప్పండి, అసలు ఇలాగా ఒక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి చేయటం మీరేమంటారు? పాలు కూడా ప్రపంచం మొత్తం కూడా దేవదేవుని యొక్క భక్త కోటి ఉందండి. అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సాక్షాత్తు అయోధ్య కూడా వీళ్ళు కొన్ని లక్షల లడ్డూలు పంపించారండి. ప్రపంచం మొత్తం కూడా దాన్ని సేవించడం జరిగింది. మనం దేవుని ప్రసాదం అంటే సాక్షాత్ చెప్పులు ఇడిచేసి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటామండి. మరి భక్తులందరి యొక్క మనోభావాలు దెబ్బతిని ఇన్నాళ్ళు ఆరోగ్యం జరుగుతుంది. మన ముఖ్యంగా కొన్ని 100 కోట్ల మంది తినుంటారు ఇన్నాళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతాడంటారు? ఆయన గురించి తెలిసిందే కదండి. ఆయన గురించి మనకు తెలియదే ఉంది కొత్తగా. ఆయన ఏది చెప్పడండి. ఆయన ఏది అనుకుంటే వాళ్ళు ఎవరన్నా రాసిస్తే అది చదవటమే తప్ప ఆయనకంటూ స్వతహాగా పరిజ్ఞానం లేదు.